హలో! పిల్లలు, మనవలు వచ్చి కూర్చోండి. ఇప్పుడు 'భట్టి విక్రమార్క' కథ చెప్పుకుందాం మళ్ళీను. ఈ పిల్ల ఈ హ్మ్, ఆ భర్తని మోసం చేసి, అతను పడుకోగానే ఆహ్, దొడ్డి గుమ్మం దగ్గర కాచుకుని ఉండమని చెప్పింది బ్రాహ్మణ కుమారుడిని. ఆహ్, అతనితోటి తిరుగుదామని. కాచుకునున్నాడు వాడు పాపం. అక్కడ కాపలా కాసే రాజభటులు గస్తీ తిరిగేవాళ్ళు ఏం చేశారంటే, ఈ దొడ్డి గుమ్మంలో వీడు కూర్చునుంటే, వీడు దొంగ అనుకున్నారు. దొంగ అనుకుని, దొంగతనానికొచ్చాడనుకుని ఈడ్ని చితకబాదేశారు. చితకబాదేస్తే పాపం ఆ దెబ్బలకి తట్టుకోలేక పడిపోయి విలవిల్లాడి కొట్టుకుని ఆహ్, కొట్టుకుంటున్నాడు. కొట్టుకుంటే అంటే ఈ ఈ అమ్మాయి భర్త పడుకున్నాడు గదా! అంచేత వీడితోటి సుఖపడచ్చునని బ్రాహ్మణ కుమారుడు ఏం చేస్తున్నాడో చూద్దామని తలుపు తీసుకొని వస్తోంది. వస్తూ ఉంటే ఈ కాపలా ఇది ఈ గస్తీ కాసి వాళ్ళున్నారే రాజభటులు, వాళ్ళు తలుపు చప్పుడవుతోంది దొడ్డి తలుపు. ఎవరొస్తారో చూద్దాం అసలు ఏం జరుగుతోందోనని చెప్పి వాళ్ళక్కడ చెట్టు ఒకటుంటే చెట్టెక్కి కూర్చొని చూస్తున్నారు. చూస్తూ ఉంటే ఈ లోపల ఈ అమ్మాయి తలుపు తెరుచుకొనొచ్చి చూసింది. చూసేసరికి ఈ బ్రాహ్మణ కుమార్ గిలగిలా కొట్టుకుంటున్నాడు నేల మీద పడి. కొట్టుకుంటూ ఉంటే భయపడిపోయింది. ఏమిటి ఇలా కొట్టుకుంటున్నాడు? నేను వీడితోటి సుఖపడుతున్నాను, వీడిని నమ్ముకున్నాను నా భర్తను వదిలేసి. వీడిప్పుడు ఇలా గిలగిలా కొట్టుకుంటున్నాడేమిటని చెప్పి వాడిని ఎలాగోలాగా హ్మ్. ఏమైందో అని చెప్పి ఇటు అటు కదిపింది. వాడేం మాట్లాడటం లేదు. వాడి మొహం దగ్గర దీని మొహం పెట్టి వాడిని ఏదో ప్రేమగా మాట్లాడదాం అనుకుని దగ్గరికెళ్ళి అలా చేస్తూ ఉంటే ఓ పక్క నుంచి వాడు ప్రాణం పోయే స్థితిలో ఉన్నాడు. దీని ముద్దెట్టుకుందాం అని దగ్గరికెళ్ళిన దీనికి దీని ముక్కు వెళ్ళి ఆ బ్రాహ్మణ కుమారుడు నోట్లోకెళ్ళింది. నోట్లోకెళ్ళేసరికి వాడికి ప్రాణం పోయిందప్పుడు ఆ టైంలోను. ఎప్పుడైతే ప్రాణం పోయిందో నోరు మూసుకుపోయింది. ఆ ముక్కు లాక్కుందామంటే రాలేదు. బలవంతాన లాగింది. దాంతోటి ఆ ముక్కు ముక్క కాస్త ఆ పుటాలు 2 తెగిపోయి వాడి నోట్లో ఉండిపోయాయి. ఈ ఈ పిల్లకేమో ఆ ముక్కంపట విపరీతంగా రక్తం గారిపోతూ అసహ్యంగా తయారైంది ముఖం. అప్పుడు అనుకుంటోందనమాట. తన ప్రవర్తన తెలిసిన ఇప్పుడు ఎవళ్ళైనా చూసారంటే నన్ను చాలా వికృతంగా ఉంది నా ముఖం. చూసి చాలా అసహ్యించుకుంటారు. ఏమిటి ఇలా తయారైందని చెప్పి అడుగుతారు అందరూను. వాళ్ళకేం చెప్పాలి అనుకుని కూడా ఆలోచించుకుంటోంది. ఈ లోపుల అనుకుంటోందనమాట. తన ప్రవర్తన ఎలాగో తెలుసుకున్నాడు ఈ భర్త. తెలుసుకొని ఉంటాడు. తెలుసుకొని ఉండడంతోటి ఆ భర్తే ఈ బ్రాహ్మణ కుమారుడిని చంపించేశాడు అనుకుని ఆలోచించుకుంది ఈ అమ్మాయి. అతని మీద కసి తీర్చుకోవాలి అని నిశ్చయించుకుంది. ఆహ్, ఆ బ్రా ఈ నేనేమో వీడిని బ్రాహ్మణ కుమారుడిని వరించి వీడితోటి ఉందాం అనుకుంటే, నా భర్తేమో నా ప్రవర్తన చెడ్డ ప్రవర్తన తెలుసుకున్నాడు. ఎలాగో తెలిసింది అతనికి. తెలిసి అతనే చంపించేశాడు ఈ పిల్లాడిని. అంచేత నేను నా భర్త మీద కసి తీర్చుకోవాలి. నా కోరిక తీరకుండా ఇలా చేశాడు కనుక అనుకుని ఆలోచించుకుంది. ఆలోచించుకుని ఆ శవాన్ని వదిలేసిందక్కడ. ఆ బ్రాహ్మణ కుమారుడు చచ్చిపోయాడు కదా! అతన్నక్కడ వదిలేసింది. పడగ్గదిలోకెళ్ళి పెద్ద గొంతుకుతోటి ఏడవడం ప్రారంభించింది. వీడినిక్కడ వదిలేసింది. వదిలేసి బ్రాహ్మణ కుమారుడు చచ్చిపోయిన వాడిని ఆ పడగ్గదిలోకెళ్ళిపోయి అక్కడ భర్త నిద్రపోతున్నాడు. వాడు పాపం మంచివాడే. వాడు నిద్రపోతూ ఉంటే అక్కడ మొర్రోమని ఏడుస్తోంది. పెద్ద గొంతుకెట్టుకొని ఏడుస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళొచ్చారు. వచ్చి "ఏం జరిగిందని" అడిగారు. తల్లి, తండ్రి వాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళొచ్చారు. వచ్చి "అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగిందేమిటి?" అని అడిగారు. ముందే రక్తం పూసుకుని ఒక కత్తి సిద్ధం చేసి పెట్టుకుందిట. రక్తం పట్టించిన ఒక కత్తిని. ఆ కత్తి ఆహ్, ముక్కుని వాళ్ళకి చూపించింది. ముక్కు మూల ఊడిపోయింది కదా! వాడి నోట్లో ఉండిపోయింది దీని ముక్కు కాస్త. ముక్కు పుటలు 2 బ్రాహ్మణ కుమారుడు చచ్చిపోయేటప్పుడు వాడి దగ్గరికెళ్ళి ఇలా ముద్దెట్టుకుందాం అనుకుంటే వాడి నోట్లో ఉండిపోయింది ఆ ముక్కు. లాక్కుంది. బలవంతాన లాక్కోవడంతోటి ఆ ముక్కు పుటలు వాడి నోట్లో ఉండిపోయాయి. దీని ముక్కేమో అక్కడ చిల్లుడిపోయింది. రక్తం గారిపోతోంది. అంచేత ఆ కత్తి చూపించి, "ఇదిగో ఈ కత్తితోటి నా ముక్కు కోసేశాడు" అని చెప్పిందిట. "పాపాత్ముడు నా పతి. దేశాంతరం నుంచి వచ్చాడు. నిర్దోషి అయిన నన్ను ఈ కత్తితో ముక్కు కోసేశాడు"
అని చెప్పింది. అబద్ధం ఆడిందనమాట. ఇంత దారుణం ఎవరైనా చేస్తారా? ఇంత దారుణం ఎవరైనా చేస్తారా? అక్కడి నుంచొచ్చాడు, తిరిగొచ్చాడు. వచ్చి నా భర్త ఇదిగో నన్నేమోను ఈ కత్తితోటి ముక్కు కోసేశాడు. ఇలా ఇంత దారుణం ఎవరైనా చేస్తారా? ఏ భర్తయినా చేస్తాడా? అని అబద్ధం ఆడుతోంది. ఇంక నాకీ బతికెందుకు? ఇంక నేనెందుకు బతకడం? ధర్మాధర్మాలు విచారించే వాళ్ళెవరు? ఇప్పుడు ఏం జరిగిందో ఎవళ్ళకి కావాలి? ఎవరు విచారిస్తారు? అని చెప్పి అంటూ మరింత గట్టిగా ఏడుస్తోంది. అంటే అబద్ధం ఆడింది కదా! మరి ఆ అబద్ధాన్ని నిజం చేయడం కోసానని ఇంకొంచెం గట్టిగా ఏడుస్తోందట. ఏడుస్తూ ఉంటే ఆ సందడికి ఇరుగు పొరుగు వాళ్ళు కూడా వచ్చారట. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చేరారు. చేరి ఆహ్, ఆ వృత్తాంతం విన్నారు. ఈ పిల్ల చెప్పిన మాటలన్నీ విన్నారు. ముక్కుగోయబడిన భద్రసేన మాటలే నిజమని రత్నాకరుని దూషించసాగారు. ఈ భర్తే పాపం ఈ రత్నాకరుడే చంపేశాడు. అదే ముక్కు కోసేశాడని జెప్పి అనుకున్నారు. అనుకుని నమ్మారు వాళ్ళందరూ. చుట్టుపక్కల వాళ్ళు, తల్లి, తండ్రి వీళ్ళందరూ నమ్మారు. అది చెప్పిన మాటలు. నమ్మి అది మరి చెప్పి ఏడుస్తోంది కదా! ముక్కు చూపించి, ముక్కు ఇదిగో ఇలా కోసేశాడు. నన్నేమో కురూపించేశాడని. అప్పటికే నిద్రలోంచి లేచి భార్య మాటలు విని, ముక్కు తెగి ఉండడం చూసి అతను అయోమయంలో ఉండిపోయాడు. అప్పుడే పాపం వాడికి మెలుకువ వచ్చింది. ఇది మొర్రో మొర్రో ఏడుస్తూ ఉంటే, ఈ జనం అందరూ పోగాడేమిటో చెప్పుకుంటూ ఉంటేను. కళ్ళు నులుపుకొని చూస్తే దీని ముక్కు తెగిపోయింది. ఓ పక్క నుంచేమో ఈ భార్య మాటలు విన్నాడు. విని ఇదేమిటి ఇలా చెప్తోంది అని చెప్పి వాడు ఆశ్చర్యపోతూ చూస్తున్నట్ట. అంతలో తెల్లవారింది. అప్పటికి వెలుగొచ్చింది. ఆమె ఏడుస్తూ రాజభవనం ద్వారం వద్దకు వెళ్ళింది. రాజుగారి భవనం ఎక్కడుందో అక్కడికెళ్ళింది ఏడుస్తూను. రాజుగారికి కూడా చెప్దామని. అదేమిటో తెలుసుకురండి అని రాజు సేవకుల్ని పంపాడు. ఈ అమ్మాయి ఇలా ఏడుస్తూ ఉంటే సేవకుల్ని పంపించాట రాజుగారు. అదేమిటో ఎందుకు జరుగుతోందో అక్కడేమిటో ఇదిగో ఆడపిల్ల ఏడుస్తోంది. అదేమిటో తెలుసుకురండి అని చెప్పి పంపించాట. పంపిస్తే వాళ్ళు ఆమె నుంచి తెలుసుకొని వచ్చి రాజుకి చెప్పారు. ఆ సేవకులేం చేశారు, "ఏం జరిగిందమ్మా?" అని అడిగి దీన్ని, ఇది చెప్పిన మాటలన్నీ వెళ్ళి మళ్ళీ రాజుగారికి చెప్పారు. అతను ఆశ్చర్యపడి తక్షణమే రత్నాకరుడిని రప్పించాడు. ఆ రాజుగారు ఆశ్చర్యపోయాడు. ఇదేమిటి అప్పుడే గదా వచ్చాడు. ఆ రోజే వచ్చాడింకాను. వచ్చి ఈ పెళ్ళాం ముక్కెందుకు కోసేశాడని చెప్పి ఆయన ఆశ్చర్యపోతున్నాడు. ఆశ్చర్యపోయి వెంటనే వెళ్ళి ఆ రత్నాకరుడిని తీసుకురండి అని చెప్పి పంపించారు. అంటే దీని భర్తను తీసుకురమ్మని చెప్పి పంపించారు. ఇష్టం లేకపోతే వదిలేయాలి గానీ, ఇదేం పని? అగ్నిసాక్షిగా పెళ్ళాడిన భార్య మీద కనికరం లేకుండా ముక్కు కోసి వికృతం చేస్తావా? అని అడిగాడు రాజుగారు. ఏంటయ్యా! నీకిష్టం లేదనుకో వదిలేసేయి. వదిలేస్తే దాని బతుకది బతికేది. అంతేనే గాని ఇలా ముక్కు కోసి వికృతంగా తయారు చేసావేమిటి నువ్వు ఈ అమ్మాయిని అని అడిగాడు రాజుగారు. ఎందుకిలా చేసావు? ఇలా చేయవలసిన అవసరం ఏమొచ్చింది నీకని అడిగాట. నిజం చెప్పు అని గద్దించాడు. గట్టిగా అరిచాట. నిజం చెప్పు అసలేం జరిగింది? ఎందుకిలా కోసావు ముక్కు? ముక్కు కోయవలసిన అవసరం ఏమొచ్చింది అని చెప్పి గట్టిగా అడిగాడు. అడిగితే రత్నాకరుడు భయపడుతున్నాడు పాపం. వీడు మంచివాడు కదా! మంచివాడు మూలాన్ని వాడు భయస్థుడు. మంచిగా ఉండేవాడికి సాధారణంగా దుర్మార్గపు ఆలోచనలుండవు. ఉండకపోవడంతోటి వాడికి ఇవన్నీ ఏమిటో తమాషాగా కనిపిస్తున్నాయి. వాడేమో చెయ్యలేదు పైగా. చెయ్యని వాడి మీదకేమో నిందొచ్చింది. అంతేకాకుండా ఈ రాజుగారేమో "ఎందుకు చేసావో చెప్పు, చెప్పకపోతే నిన్ను ఇది చేస్తానని" రాజుగారు గద్దిస్తున్నాడు. ఏం చేయాలో అర్థం గాక వీడు భయపడుతున్నాడు. "మహాప్రభో! నా భార్య పట్ల నేనే తప్పు చేయలేదు. ఓ మహారాజా! నేను నా భార్యకి సంబంధించి నేనేం తప్పు చేయలేదు" అని చెప్పాడు. ఆమె మీద నాకెంతో ప్రేమ. ఆ అమ్మాయంటే నాకు చాలా ఇష్టమండి. అంచేత నేనిలా ముక్కు ఎందుకు కోస్తాను అని చెప్పి అతను చెప్పాట. ఈమె ముక్కు ఎలా నరకబడిందో నాకేమీ తెలీదు. ఈ అమ్మాయి ముక్కు అసలు ఎవరు నరికారో, ఎందుకు నరికారో నాకేం తెలీదండి అని చెప్పాడు. నిజానిజాలు భగవంతుడికే తెలియాలి. అసలు నిజం ఏం జరిగిందో ఆ భగవంతుడికి ఒక్కడికే తెలుసు. అందుకు తప్పించి నాకేమీ తెలీదు అని చెప్పాడు. ఆ పైన తమ చిత్తం అని మొరపెట్టుకున్నాడు. ఆ పైన ఇంక మీరు ఏం చేస్తే అది తప్పదు కదా! రాజుగారు ఎలాగా ఏ శిక్ష వేసినా నేనేం చేయలేను అని చెప్పి హ్మ్, గట్టిగా మొరపెట్టుకున్నాడు. నేను మాత్రం ఏ తప్పు చేయలేదు. నేను నా భార్యనేమి హింసించలేదు. నేను ముక్కు కొయ్యలేదు. మీరు మరి ఏ ఏం ఆలోచించి ఏం చేస్తారో చెయ్యండి
అందుకు తప్పించి నేనేం చెప్పలేను. నా దగ్గర ఇంక సమాధానం ఏం లేదు అని చెప్పాడు. రాజు భద్రసేనను చూసి, నీ మీద తనకు అమితమైన ప్రేమ అని, తానే పాపము ఎరగనని నీ భర్త అంటున్నాడు. అప్పుడు మళ్ళీ రాజుగారి భద్రసేనతోటి అంటున్నాడు. అంటే ఈ అమ్మాయితోటి, "ఓ అమ్మాయి, నీ మీద తనకి ఎక్కువ ప్రేమ ఉందిట." నీ భర్త చెప్తున్నాడు. "చాలా అమితమైన ప్రేమ నాకు నా భార్య అంటేను. నేను ఏ పాపం ఎరగను" అని చెప్పి నీ భర్త అంటున్నాడు. విన్నావు కదా! నువ్వేం చెబుతావు? అని అడిగాడు. మళ్ళీ ఆ అమ్మాయిని అడిగాడు ఇప్పుడు. ఈ అబ్బాయిని అడిగాడు. ఈ అబ్బాయి ఏదో తనకి తెలిసున్నదే చెప్పాడు. మళ్ళీ ఆ అమ్మాయిని అడిగాడు. "ఏంటి నీ భర్త నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటానని చెప్తున్నాడు. నువ్విలా చెప్తున్నావు. ఏమిటి నిజమేమిటి? చెప్పు" అని చెప్పి ఈ పిల్లని గద్దించి అడిగాడు. అడిగితే ఆమె చేతులు జోడించి, "దేవా, రాత్రి నా పతి చెంత పడుకున్నప్పుడున్న నా ముక్కుని మరెవరు వచ్చి కోస్తాడు? నేను నా భర్త దగ్గరే పడుకొనున్నాను రాత్రి. పడుకొనున్న దానికి నా ముక్కు ఇంకోళ్ళెవళ్ళో వచ్చి ఎలా కోస్తారో చెప్పండి మీరు" అని చెప్పి ఈ పిల్ల మళ్ళీ అబద్ధం ఆడింది. కోయకుండా ఎలా పోయింది? ఆ ముక్కు కోయకుండా ఇతను కొయ్యలేదని చెప్తున్నాడు అంటున్నారు కదా! కోయకుండా ఎలా పోయిందో చెప్పండి నా ముక్కు అని చెప్పి అడిగింది. నా ముక్కుని నేను కోసుకోను కదా! నా ముక్కుని నేనేం కోసుకుంటానో చెప్పండి? కోసినవాడు నా మగడేనని విన్నవించుకుంటున్నాను. నా భర్తే నా ముక్కు కోసేశాడు అని చెప్పి నేను మీకు విన్నవించుకుంటున్నాను, చెప్తున్నాను. అంతకు తప్పించి నేనేం చెప్పలేనని చెప్పి ఈ అమ్మాయి చెప్పింది. నేనే తప్పు చెయ్యలేదు. చెయ్యలేదని అతనే ఒప్పుకున్నాడు కదా! నేనే తప్పు చేయలేదని అతను ఒప్పుకున్నాడు. ధర్మజ్ఞులైన మీరే ఎవరు నేరస్తులని మీకు తోచితే వారికి కఠిన శిక్ష విధించండి అంది ఏడుస్తూ. అది ఏడుస్తూను, మీరు ధర్మం తెలుసున్న వాళ్ళు కదా! నా భర్తేమో నేనే తప్పు చేయలేదంటున్నాడు. నేను చెప్పిన సంగతి కూడా మీరు విన్నారు కనుక, ఇందులో ధర్మం ఏమిటో, ఇది ఎలా జరిగిందో మీరే నిర్ణయించి వాళ్ళకి కఠినమైన శిక్ష విధించండి అని చెప్పి కోరుకుంది రాజుగారిని. కఠిన శిక్ష వేసేయాలి అని చెప్పి కోరుకుంది. ఆమె ఏడవడం చూసి రాజు చాలా జాలిపడిపోయాడు. ఈ ఆడపిల్ల కదా ఏడుస్తోంది. ఏడుస్తూ ఉంటే రాజు చాలా జాలిపడ్డాడు. పైగా ముక్కు లేదు. ముక్కు పోయేసరికి ముఖం మీద ఎప్పుడైతే ముక్కు పోయిందో అనాకారిగా తయారైంది. రక్తం ఓడుతూ ఉంది. అంచేత ఇవన్నీ చూసేసరికి రాజుకి జాలేసింది. అయ్యో! ఈ భర్త ఇలా చేశాడు అని నిర్ణయించుకున్నాడు. రత్నాకరుడే ఆమె ముక్కు కోసి ఉంటాడని నిశ్చయించాడు. ఈ రత్నాకరుడే కోసేశాడు. కానీ నాకేం తెలీదని చెప్తున్నాడు అని చెప్పి రాజు అలా నిర్ణయించుకున్నాడు. ఈ దుష్కృత్యమును చేసిన వాడిని నువ్వే వాడివి నువ్వే అని నిస్సందేహంగా తేలుతోంది. ఓ అబ్బాయి, నిస్సందేహంగా సందేహం ఏం లేదు నాకు. నువ్వే ఈ ఈ తప్పు పని చేసావు అని చెప్పి తేల్చేశాడు రాజు. స్త్రీ కులకాంత అయిన ఈమెను అక్రమంగా పరాభవించి ముఖం వికృతపరచినందుకు నీకు మరణదండన విధిస్తున్నాను అన్నాడు. రాజు ఏకంగా ఈ పిల్లవాడికి శిక్ష వేసేసాడు ఈ అమ్మాయి భర్తకి. "నువ్వే తప్పు చేసావు. అమ్మాయి కులస్త్రీ. ఇంట్లో ఉండి ఆడపిల్ల బయటికెలా వెడుతుంది? ఎవరికో ముక్కు కోస్తారు. అంచేత నువ్వు తప్పు చేసావు గనక నీకు మరణదండన వేసేస్తున్నానని" చెప్పి రాజు మరణదండన వేసేశాడు. అదే సమయంలో రాత్రి గస్తీ తిరుగుతూ బ్రాహ్మణుడిని చావమోదిన భటులు వచ్చారు. ఈ భటులు ఊరు గస్తీ తిరుగుతున్నారు. వాళ్ళు మళ్ళీ రాత్రి అయింది. వాళ్ళు గస్తీకి మళ్ళీ బయలుదేరొచ్చారు ఇక్కడి దాకాను. వచ్చి రత్నాకరుడికి విధించబడిన శిక్ష విన్నారు. ఈ రత్నాకరుడికి, ఈ పిల్లాడికి శిక్ష రాజు వేశాడు కదా! అందరూ చెప్పుకుంటున్నారు. ఫలానా వాడి అల్లుడు, పలానా అమ్మాయి భర్త, వాడు ముక్కు కోసేసాడట. అంచేత మరణదండన విధించారు రాజుగారని చెప్పి అందరూ ఊరంతా చెప్పుకుంటున్నారు. అది విన్నారు వాళ్ళు. ఆ రాజభటులు విని రాత్రి జరిగిందంతా వాళ్ళు వివరంగా చెప్పారు. వాళ్ళు చూసారు కదా! చెట్టెక్కి కూర్చుని మరి జరిగిందంతాను. అంచేత జరిగిందంతా వివరించి చెప్పారు. "దేవా! ఈ రత్నాకరుడు నిరపరాధి. ఈ రత్నాకరుడు ఉన్నాడే, వీడు నిరపరాధి. అసలు వీడికి సంబంధమే లేదు దీంట్లో. ఈ అమ్మాయి ముక్కు పోవడం గానీ, ఆహ్, ఏ వీటిల్లో ఈ అబ్బాయికి ఏం సంబంధం లేదసలు.
ప్రాణం పోయే సమయంలో ఈమె ఆ బ్రాహ్మణ్ణి ముద్దులాడుతూ ఉంటే ఈమె ముక్కు నోటిలో ఉంది. ఈ ఈ ఆ బ్రాహ్మణ కుమారుడికి ప్రాణం పోయే టైంలోను ఈ అమ్మాయి ముద్దెట్టుకుందామని దగ్గరికే వెళ్ళింది ఆ బ్రాహ్మణ కుమారుడిని. అప్పుడు ఈ అమ్మాయి ముక్కు ఆ అబ్బాయి నోటి దగ్గరికెళ్ళింది. ఆ టైంలో ఆయన ప్రాణం పోయి నోరు మూతబడిపోయింది అని చెప్పారనమాట. నోట్లో ఉంది. ఆ క్షణంలో ప్రాణం పోవడంతో అతని పళ్ళు దగ్గరగా చేరిపోయాయి. ఆ ప్రాణం పోయింది అతనికి. దాంతోటి నోరిలా మూసుకుపోయింది. ఆ ముక్కేమో ఆ అబ్బాయి నోట్లో ఉండిపోయింది. ముక్కు రాక బలవంతంగా లాగడంతోటి ముక్కు తెగిపోయింది. ఆ ముక్కు బయటికి రాకపోవడంతోటి ఈ అమ్మాయి ఎలా తప్పించుకోవాలో అక్కడి నుంచి తెలియక బాగా గట్టిగా లాక్కుంది. లాక్కునేసరికి ఆ ముక్కేమో వాడి నోట్లో ఉండిపోయింది. తెగిపోయి వాడి నోట్లో ఉండిపోయింది. ఆ బ్రాహ్మణ కుమారుడి నోట్లోను అని చెప్పారు ఆ రాజభటులు. మీరు పరీక్షిస్తే ఆ బ్రాహ్మణుడి శవం నోట్లో ఈమె ముక్కలు ఉంటాయి. మీరు పరీక్ష చేయండి. ఆ బ్రాహ్మడు నోటిని తెరిపించి పరీక్ష చేస్తే ఆయన నోట్లో ఉన్నాయి. ఉండు ఉంటాయి. ఈ ఈ అమ్మాయి ముక్కు పుటలు అని చెప్పారు ఆ రాజభట్లు. చెప్పేసరికి రాజు ఆ శవాన్ని పరీక్ష చేయించగా ముక్కు ముక్క ఆ శవం నోట్లో ఉంది. అప్పుడు తెరా చేసి చూస్తే ఆ శవం నోట్లో ఉంది దీని ముక్కు కాస్తాను. అది ఆ రాజుగారు ఏం చేశాడు ఆ శవాన్ని పరీక్ష చేయించాడు. చేయిస్తే దీని ముక్కు ఆ శవం నోట్లో ఉంది. రాజు తన బుద్ధిహీనతకు విచారించాడు. అయ్యో! నేను ఎంత బుద్ధిహీనుడిగా ఆలోచించాను. ఈ ఈ అమ్మాయి మంచి పిల్లని చెప్పి నేను ఆలోచించి రత్నాకరుడికి ఏకంగా మరణశిక్ష వేసేసాను. రత్నాకరుడిని వదిలిపెట్టి మహాకోపంతో ఆ శిక్షను భద్రసేనకి విధించాడు. ఈ ఈ ఈ భద్రసేన ఉందే ఈ పిల్ల ఆహ్, ఈ ఆ రత్నాకరుడినేమో వదిలేసాడు. వదిలేసి ఎంతో కోపం వచ్చేసింది. ఈ అమ్మాయి అన్ని అబద్ధాలు చెప్పింది కదా! ఆ అబద్ధాలన్నీ గుర్తు చేసుకొని రాజుకి చాలా కోపం వచ్చి ఆ శిక్షను ఏం చేశాడు, ఈ భద్రసేనకి విధించాడు. ఈ అమ్మాయికి విధించాడు ఆ మరణ శిక్షని. నిజం బయటపడినందుకు అందరూ సంతోషించారు. నిజం బయటపడింది కదా! బయటపడడం చేత వాడు పాపం ఆహ్, ఆ రత్నాకరుడు నిర్దోషిగా వాడు బయటపడ్డాడు. ఈ దోషం చేసిన ఈ భద్రసేనకి ఉరి శిక్ష వేశారు రాజుగారు. అందరూ సంతోషించారు. అప్పటికి మంచి దుర్మార్గురాలికి శిక్ష పడింది. చెడ్డ ప్రవర్తన కలది ఇది. ఆహ్, ఆ పిల్లవాడు మంచివాడు. అంచేత వాడు బయటపడగలిగాడని చెప్పి అందరూ సంతోషించారు. విన్నారు కదా! రత్నాకరుడు ఎంత అనురాగం కలిగి ఉన్నా, అతని భార్య దుష్ట స్వభావం వలన అతని ప్రాణానికే అపాయం తెచ్చింది. ఈ ఈ విన్నారు కదా! అని చెప్తుందనమాట. చిలక చెప్తోంది. ఇప్పుడు ఆడవాళ్ళు దుర్మార్గులుంటారని నేను చెప్పాను కదా! ఇదిగో ఎంత దుర్మార్గురాలో చూసారు కదా! మీరందరూ విన్నారు కదా కథ. రత్నాకరుడు ఎంత అనురాగంతోటో ఉండేవాడు భార్య అంటేను. చాలా ఇష్టపడేవాడు. ఎంత ప్రేమగా ఉన్నా అతని భార్య దుష్ట స్వభావం వలన అతని ప్రాణానికే అపాయం తెచ్చిపెట్టింది. ఆ భర్త ప్రాణానికే అపాయాన్ని తీసుకొచ్చి ఉరిశిక్ష దాకా వేయించింది. దేవుడి దయ వల్ల బతికి బయటపడ్డాడు. దేవుడి దయ ఉంది కనుక అతని మీద, ఆ రత్నాకరుడి మీద బతికి బయటపడ్డాడు. లేకపోతే చంపేసేవారు అనవసరంగాను. కానీ లేకపోతే మరణదండనకి గురయ్యేవాడే కదా! అది గనక ఆ రాజభటులు వచ్చి చెప్పకపోతే అనవసరంగా మంచి పిల్లాడు కాస్త ఉరిశిక్షకి గురైపోయేవాడు. మేమిద్దరము చెప్పిన వృత్తాంతాలు విన్నారు. బాగా మేమిద్దరం చెప్పాం. అంటే ఆడచిలక చెప్పింది, మగ చిలక ఓ కథ చెప్పింది, ఆడచిలక ఓ కథ చెప్పింది. ఆడవాళ్ళు దుష్టులుంటారనేమో మగ చిలక చెప్పింది. మగవాళ్ళు దుష్టులుంటారని ఆడచిలక చెప్పింది. మేమిద్దరం చెప్పిన ఈ కథలన్నీ 2 కథలు విన్నారు కనుక బాగా ఆలోచించి తీర్పు చెప్పండి అని చెప్పి ఈ 2 చిలకలు అడిగాయన్నమాట. అక్కడున్న భార్యాభర్తల్ని. ఒకసారి ఆగి బేతాళుడు అన్నాడు. వారు చెప్పిన తీర్పు నేను చెప్పను. ఏది న్యాయమో నువ్వే చెప్పు. వాళ్ళు ఏం తీర్పు చెప్పారో ఆ భార్యాభర్త నేను చెప్పను నీకు అని బేతాళుడు అంటున్నాడు.
ఈ విక్రమార్కుడితోటి. నేను చెప్పను ఆ తీర్పు. నువ్వే చెప్పు. నీ నే నీకు నీ నీ ఆలోచనేమిటో, నీకేం తోచిందో ఈ తీర్పు నువ్వే చెప్పు. ఏది మంచిదోను. ఏది న్యాయమో చెప్పు అని అడిగాడు విక్రమార్కుడిని. విక్రమార్క అని ఈ బేతాళుడు అడిగాడు. అప్పుడు విక్రమార్కుడు మగవాడు ఏం తప్పు చేసినా చెల్లుతుంది. మగవాడు ఏ తప్పు చేసినా చెల్లుతుంది. స్త్రీలగా స్త్రీలకు అలా కాదు. స్త్రీ అయితే అలా తప్పు చేయడానికి ఉండదు. మగవాడు ఎన్ని తప్పులు చేసినా అది చెల్లుతుంది. మగాడికి స్వతంత్రం ఉంది. మగాడు స్వతంత్రంగా బతుకుతాడు. కానీ ఆడదానికి, భార్యకి ఆ స్వతంత్రం ఉండదు. మగువలకి లేదు. కనుక యువతి ప్రవర్తనే అక్రమం. అంచేత ఈ ఆడది పిల్లుందే ఇదే తప్పు చేసింది అని నా అభిప్రాయం అన్నాడు ఈ విక్రమార్కుడు. విక్రమార్కుడికి ఈ విధంగా మౌనభంగం కాగానే బేతాళుడు కట్లు విడిపించుకుని రివ్వునెగిరిపోయి మోదుగ చెట్టు ఎక్కేశాడు. ఇలాగా ఎప్పుడైతే ఈ విక్రమార్కుడికి మౌనభంగం కలిగిందో, భౌ మౌనభంగం కలగగానే ఈ బేతాళుడు కట్లు విప్పేసుకున్నాడు. మళ్ళీ రివ్వున ఎగిరిపోయాడు. మోదుగ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. తలకిందులుగా వేళ్లాడుతున్నాడు. విక్రమార్కుడు మళ్ళీ అతని కోసం బయలుదేరాడు. మళ్ళీ విక్రమార్కుడు ఆ బేతాళుడున్న చోటికి మళ్ళీ బయలుదేరి వెడుతున్నాడు. తర్వాత చెప్పుకుందాం అమ్మా. ఉంటాను. జై శ్రీరామ్.